రిఫార్మ్ టీవీ వ్యూవర్స్కి ప్రేక్షకులకి సబ్స్క్రైబర్స్కి అందరికీ నమస్తే అండి. ఇవాటి మన వీడియోలోని టాపిక్ వచ్చేసరికి మనం రీసెంట్గా ఒక 1 వీక్ క్రితం పెరుగుడై 1 మంత్ 40 డేస్ ఓల్డ్ చిక్స్ని తెప్పించడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ వాటినే మనం చూస్తున్నాం. ఇవి 40 డేస్ చిక్స్ని నేను తెప్పించాను. ఇక్కడ నేను ఒక 1 వీక్ అయిన తెప్పించి బట్ వీడియో ఏది అప్లోడ్ చేయలేదు కొన్ని కారణాల వల్ల, అందుకని ఇవాళ చేయటం జరుగుతుంది. మొత్తం 300 చిక్స్ 300 చిక్స్ ధర్మవరం నుంచి డెలివరీ తెప్పించుకోవడం జరిగింది. పిల్లలన్నీ యాక్టివ్గా ఉన్నాయి, పర్లేదు. కాకపోతే ఒరిజినల్ పెరుగుడే అవుతాయా లేదా అనేది చూడాలి. లాస్ట్ టైం తెప్పించిన వాటినే కొంచెం డౌట్గా అనిపించింది, అందుకని ఈసారి సేమ్ అతని దగ్గరే తెప్పించడం జరిగింది. బట్ ఈసారి కూడా చూడాలి ఒరిజినల్ పెరుగుడయ్యా కాదా అనేది. ఇప్పుడు ప్రజెంట్ మనకు కనిపిస్తున్నాయి వచ్చేసరికి దగ్గర దగ్గర 47 నుంచి 50 డేస్ చిక్స్. నియర్ ఒక్కొక్కటి మినిమం వచ్చేసరికి 350 గ్రామ్స్ అట్లా ఉన్నాయి. మ్యాక్సిమం 1/2 kg వరకు కూడా ఉన్నాయి. యావరేజ్గా కొన్ని చిక్స్ అయితే 1/2 kg వరకు కూడా వచ్చాయి. ఒకసారి ఇక్కడ మన వీడియోలో చూడొచ్చు క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా. చిక్స్ అయితే పర్లేదండి, గ్రోత్ కూడా నాకు వచ్చినప్పటికీ ఇప్పటికి కూడా గ్రోత్ కూడా బాగానే కనిపించాయి. కాబట్టి ఎవరైనా ఫార్మింగ్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము మార్కెటింగ్ చేసుకోగలము, చిక్ ఎలా ఉన్నా కూడా మార్కెటింగ్ చేసుకోగలము, మార్కెటింగ్ మా వల్ల అవుతుంది, ఇక్కడ ఒరిజినల్ కాకపోయినా కూడా ఒరిజినల్ నాటుకోడి కాకపోయినా వేరే బ్రీడ్ ఏదైనా సిమిలర్గా ఉన్నది, అట్లీస్ట్ మనకి పెరుగుడే వచ్చేసరికి నా అనుభవాన్ని బట్టి 70% నాటుకోడి సిమిలర్గా వస్తుంది. బట్ మార్కెట్ నాకు లాస్ట్ టైము నేను తెప్పించిన వాటిల్లో కూడా మార్కెటింగ్ బాగానే పోయింది. కాబట్టి నాకు ఆ అనుభవాన్ని బట్టి ఏంటంటే మార్కెటింగ్ కూడా పర్లేదు వీటికి. కాబట్టి ఎవరైనా అలా మార్కెటింగ్ చేసుకోగలము, 100% ఒరిజినల్ కాకుండా అయినా కూడా ఒక 70% ఒరిజినాలిటీ వచ్చినా కూడా మార్కెటింగ్ చేసుకోగలము అనుకున్న వాళ్ళు ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం వీటిని వేసుకోవచ్చు, వీటిని ఫార్మింగ్ చేసుకోవచ్చు. మన చిక్స్ క్వాలిటీ మాత్రం ఇక్కడ చూడవచ్చు ఎంత బాగున్నాయో. చిక్స్ అయితే క్వాలిటీ అయితే పర్లేదండి, కాకపోతే ఒరిజినల్కి వీటికి కంపేర్ చేయకూడదు. ఎందుకంటే ఒరిజినల్ ఏదైనా కూడా దాని యొక్క జెన్యూనిటీ అనేది వేరేగా ఉంటుంది, వీటి యొక్క జెన్యూనిటీ అనేది వేరేగా ఉంటుంది. కాబట్టి చిక్స్ క్వాలిటీ అయితే, ఎందుకంటే వీటి పరంగా చూసుకుంటే క్వాలిటీ అయితే బాగున్నాయి. ఇక్కడ ఇదే షెడ్లో ఒక 30 to 40 ఒరిజినల్ చిక్స్ కూడా ఉన్నాయి. వాటికి కూడా క్వాలిటీ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూపిస్తాను. వాటికి వీటికి తేడా ఏంటి, ఎంత డిఫరెన్షియేషన్ ఉంటుంది అనేది ఒకసారి నేను చూపిస్తాను, చూడొచ్చు. ఇప్పుడు మనం చూసినవి అన్నీ కూడా మనకి పెరుగుడే చిక్స్. ఇక్కడ చూడొచ్చు మనకి ఇవి మాత్రం నా ఫామ్లో ఉన్నటువంటి ఒరిజినల్ చిక్స్ అండి, ఒరిజినల్. ఇవి కూడా నియర్ 40 డేస్ నుంచి 45 డేస్ ఓల్డ్ ఉన్నటువంటి చిక్స్. ఇక్కడ క్వాలిటీని మాత్రం చూసుకోవచ్చు ఒకసారి, ఒరిజినల్కి పెరుగుడైకి ఇక్కడే చూడొచ్చు ఒకటే ఫ్రేమ్లో ఒరిజినల్ ఎలా ఉన్నాయి, పెరుగుడే ఎలా ఉన్నాయని. బట్ గ్రోత్ పరంగా అయితే పెరుగుడే కొంచెం పర్లేదండి, బాగానే గ్రోత్ ఉన్నాయి కంపేర్ చేసుకుంటే. బట్ ఏదైనా ఒరిజినాలిటీ అనేది డిఫరెన్షియేషన్ ఉంటుంది. బట్ మేము అమ్ముకోగలము అంటే మాత్రం తెప్పించుకోండి. కాబట్టి ఎవరైతే ఉన్నారో మేము మార్కెటింగ్ చేసుకోగలము అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు. చూడొచ్చు ఇక్కడ ఒరిజినల్ ఇది వచ్చేసరికి మనకి పెరుగుడే. ఒరిజినల్ ఎలా ఉన్నాయి, పెరుగుడే ఎలా ఉన్నాయో కంపారిజన్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఒరిజినల్ గ్రూప్కి సంబంధించినవి. నా దగ్గర ఉన్నటువంటి పందెం బ్రీడ్కి సంబంధించినటువంటి పిల్లలు ఇవి. ఇందులోనే పెరుగుడే వాటిలలోనే వీటిని కూడా ఒక 30 చిక్స్ వరకు యాడ్ చేయడం జరిగింది.
కాబట్టి ఒరిజినల్ ఎలా ఉంటాయి, పెరుగుడై పెరిగిన తర్వాత ఎలా ఉంటాయని నెక్స్ట్ వీడియోస్లో అప్డేట్ ఇస్తూ ఉంటాను. ధన్యవాదాలు మిత్రులారా.